మరికొన్ని రోజుల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవబోతుంది. అసలు ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ కావడానికి అసలు ఏ వర్క్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఏ వర్కర్ ఎంతగానో వర్క్ చేస్తున్నారు, రేడియేషన్ కి సంబంధించిన మిషన్స్ ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేయబోతున్నారు, కింద ఎలక్ట్రికల్ వర్క్ ఎంత వరకు రన్ అవుతుంది అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ప్లేస్ చేసిన మిషన్ వచ్చేసి మనం బంకర్ లో యూజ్ చేసే మిషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అనేది యూజ్ చేస్తారనమాట. ఇంకా అది లోపల రిప్లేస్ చేయాలి. దీనికి రిలేటెడ్ సంబంధించిన మిషన్ ఇంకా లోపల ఉంది, మనం చూద్దాం రండి. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. హియర్ లోపలికి వెళ్ళేటప్పుడు మన ట్రీట్మెంట్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఈ బాక్స్ లోనే మనకి ఇంపోర్ట్ అయినాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం బంకర్ కి యూజ్ చేసే ఎయిర్ కండిషనింగ్ అనమాట. అండి, నేను డాక్టర్ సుధాకర్, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మనం ఖమ్మంలో కొత్తగా క్యాన్సర్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఇక్కడ క్యాన్సర్ కి సంబంధించిన అన్ని సర్వీసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మనకి క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్ కావాల్సిన పెట్ సిటీకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. 2 నెలల్లో మనకి స్కాన్ అందుబాటులోకి రావచ్చు. రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించిన బంకర్, లీనియర్ యాక్సలరేటెడ్ బంకర్ మనకి కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఉంది. లీనియర్ యాక్సలరేటర్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో దీన్ని కన్సోల్ రూమ్ అని, ఇక్కడ నుంచే మనం మెయిన్ మొత్తం లీనాక్ రూమ్ ని ఆపరేట్ చేస్తాం.